మన్నాను Recording in progress. తమ చేతులకు అప్పగించుకున్నామయ్యా. వందనాలు, స్తోత్రాలు. ఈ రోజు మమ్మల్ని అందరినీ కూడా తమ బిడ్డలుగా నడిపించుకోవటానికి సిద్ధపడిన బిడ్డను బట్టి కూడా మీకు స్తోత్రాలు. వారి యొక్క కోరికను సిద్ధపరిచేయండి. వారి పరిచర్యలు తమ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు తమకే ఆరోపించుకుంటూ మా రక్షకులు, విమోచకులు, సర్వలోక రక్షకులైన యెషోవా మషియా గారి శ్రేష్టమైన నామములోనే ఈ స్తోత్రాలు, విజ్ఞాపనలు తమ పాదల సన్నిధిలోనే చేర్చి అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నామయ్యా మా మహిమలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. షాల్ దేవుని నామమున మహిమ కలుగును గాకండి. చేయబడిన ప్రార్థన నిమిత్తం మనం 2 చేతులు పైకెత్తి దేవుని నామమున స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా, వందనాలు, స్తుతులు, స్తోత్రం. ప్రభా, చేసిన ప్రార్థనను ఆలకించి అంగీకరించి జవాబు దయచేయబోతున్నారు. నన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎవరైనా ఒకరు వాక్య నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. స్తోత్రం 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 మహాపరిశుద్ధ ప్రేమ స్వరూప దేవ, మిఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామంతటికి నీకు వేలాది వందనాలు 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 స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అద్వితీయ సత్యదేవుడానికి వందనాలయ్యా, ఆది సంభూతుడానికి వందనాలు, అనంతుడానికి వందనాలు, స్తోత్రాలు. ఏకానంత విశ్వంలో నుండి మమ్మల్ని దర్శిస్తూ ప్రభువా అయా నీ మాట చేత మమ్మల్ని ప్రభు బలపరుస్తూ విశ్వాసంలో అయా వృద్ధిలోనికి తీసుకుని వస్తూ ప్రభువా అయా తండ్రి అనుదినము ప్రభు మమ్మలను ప్రభు అయా ఆత్మీయమన్నాతో పోషిస్తూ ఉన్న దేవుడు నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభు ఆ యొక్క ఉదయకాల సమయంలో అయా ఆమె సావుకులను ప్రభు అయా తండ్రి మాతో పంచుకోబోతున్నటువంటి మాటల విషయమైన సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. ప్రభు ఈ దినమంతటికి కావాల్సినటువంటి అయా ఆత్మీయ ఆహారం మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం, మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం. అయా ఏదైతే ప్రభు మాట్లాడుతూ ఉన్నారో అయా అది నాదని మాదని ఎంచుకోగలిగినటువంటి అయా సరి చేసుకోగలిగినటువంటి, సరిదిద్దుకోగలిగినటువంటి, నేర్చుకోగలిగినటువంటి మనస్సును దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. నిద్రమత్తగలిగినటువంటి ఆత్మను దూరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు అయా మీ వాక్యమే మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగై ఉన్నదన్న మాటను బట్టి నీకే ఉంది. అలాంటి జీవాహారం, నాటి జీవపు మాటలు ప్రభు మేము ప్రభు అయా తండ్రి అయా నిర్లక్ష్యంగా వెనుక అయా శ్రద్ధతో ప్రభు భయభక్తులతో ప్రభు నేర్చుకోగలిగినటువంటి స్థితిని మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. తండ్రి నీ కొందనాలు స్తోత్రాల కీర్తన ధ్యానంలో ప్రభు అయా తండ్రి సహాయకులు ప్రభు ధ్యానించి అయా మాట్లాడబోతున్నటువంటి మాటల విషయమై అయా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు. అయా నీకు మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభు, అన్ని విషయాల్లో బలపరచమని వేడుకుంటూ ఉన్నాం. అయా ప్రతికూల పరిస్థితులన్నిటిని మీరు లయపరచమని వేడుకుంటూ ఉన్నాం. అయా నీ పని జరిగించుటకు ప్రభు అయా తండ్రి అన్నిటినీ అయా సమకూర్చమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభు అయా అయా నీ కృపను ప్రభా పరిచర్యల ప్రభా మీరే విస్తరింపచేస్తూ అయా దినదినము వృద్ధిలోనికి మీరే తీసుకుని రమ్మని వేడుకుంటూ ఉన్నాం. తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా అయా ఈ దినము తండ్రి మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. అయా తండ్రి అయా వినగలిగినటువంటి ఆత్మీయ చెవులతో అయా తండ్రి మేము వినుటకు సహాయం చేయమని ఈ దినమంతటికి కావాల్సిన కృపను సమృద్ధి అయిన జీవమును మీరే మాకు దయచేసి మహిమ పొందుకునమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షలోమ్, ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఉదయకాలపు కృప అందరికీ అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో ఎవరైనా సరే ఒక 2 నిమిషాలు వ్యక్తిగత జీవితాల్లో ఈ మధ్య కాలంలో దేవుడు జరిగించిన కార్యాలని ప్రకటించడానికి, సమాజంలో షేర్ చేసుకోవడానికి, విషయాన్ని, అనుభవాన్ని లేదా సాక్ష్యాన్ని చెప్పడానికి సమయం వినియోగిద్దాం. తర్వాత దేవుని వాక్యంలో కలిగి
ఎవరు లేకపోతే దేవుని వాక్యం కొరకు ఒకరు ప్రార్థన చేయండి. ప్రార్థన తర్వాత వాక్యం. ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, తండ్రి, కృపాసక్తి సంపూర్ణ ఆత్మీయత, ఏకరీతిగా తన యొక్క పాత్రలు వాడు. మీరు చేసిన ప్రతి బట్టి అయ్యా ఇచ్చినటువంటి మరొక దినాన్ని బట్టి ప్రభా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇదిగో దినానికి వరకు చేయబడినటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనలు నాయన ఆలకించి అంగీకరించి తగిన కారణాలను కార్యాలు చేసి అనేకులను రక్షించబోతున్నందుకు ఆయన మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మరి ఈ సమయంలో మీకు మా దాసులు నాయన శేషన్న గారి మధ్య ప్రార్థిస్తున్నాం. మరి చక్కగా ప్రతి నవ్వులు అయిన విషయాలు మీ దాసుని నోట నూతన ప్రత్యక్షతలతో ఉంచి చక్కగా అయా నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. 39వ కీర్తనలో నుంచి ఎన్నో విలువైన విషయాలు నేను నేర్చుకుంటుండగా దీన్ని కూడా మీ దాసుని నిలబెట్టుకుని చక్కగా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. వినగలిగిన చెవు గ్రహించే హృదయాలు వాటిని మాకు అన్వయించుకుంటూ మా జీవితాన్ని పట్టుకుని ముందుకెళ్ళగలిగిన కృపని బాధ్యతను దయచేయండి. ముందున్న సమయం అంతటిని మీ చేతులకు అప్పగిస్తుండగా మీరే మీ నామమైన జరిగించుకోమని అయ్యా మీ దాసుని బలపరిచి వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. అర్థం చేసినందుకు మీకు వందనాలు. ఈ దినానికి సంబంధించిన వాక్య భాగం వెళ్దాం. 39వ కీర్తన 3-4 వచనాలు ఒక్కసారి చదువుకుందాం. 39వ కీర్తనల గ్రంథం 39. ముందులో చదువుతాను. నా నాలుకతో పాపం చేయకుండా నా మార్గంలో జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని. నేను ఏమీ మాట్లాడక మౌననైతిని. క్షేమమును గూర్చేయనను పలుకక నేను మౌనముగా ఉంటిని. అయినను నా విచారము అధికమాయను. నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితి. యెహోవా, నా అంతము ఎట్లుండినది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనకూరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంత చేసి ఉంటావు. ఈ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలె. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి ఈ మాటల్ని కొంచెం ఆలోచన చేద్దాం. మౌనంగా ఉండడం గురించి ముందు మాట్లాడిన తర్వాత నోరారా పలికిన మాట గురించి చూస్తాను. మొదటి 2 వచనాల్లో మౌనంగా ఉన్నాను, మౌనము అని 3 రకాల విషయాలు అక్కడ మాట్లాడబడ్డాయి. తర్వాత గుండె మండుతూ ఉంటే, ధ్యానించుచుండగా గుండె మండుతూ ఉంటే అప్పుడు నోరారా పలికిన మాట. భక్తిహీనులు ఎదురు ఉన్నప్పుడు మౌనంగా ఉన్నటువంటి భక్తుడు, భక్తిహీనుల ఎదుట లేదా దుష్టుల ఎదుట మౌనంగా ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత తన నోటిని కాచుకునే క్రమంలో మార్గములను జాగ్రత్తగా చూచుకుంటానని చెప్పి మార్గములను జాగ్రత్తగా చూచుకుంటూ నోటిని కాచుకునే వ్యక్తి. మంచి కానీ చెడు కానీ ఏమీ మాట్లాడలేదు. అయినా సరే నా విచారం అయితే అధికమవుతుంది, కానీ నేను ధ్యానిస్తున్నాను. ఒకటి,
దుష్టులందరి మధ్యలో ఉన్నాను, నేను మౌనంగా ఉండాలని నేను నోటికి చిక్కం పెట్టుకున్నాను, మంచి కానీ చెడు కానీ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను. అయితే ఇంకో విషయం ఏంటంటే అలాంటి సైలెన్స్ అంతా ఏమైందంటే ఇంకా విచారం ఎక్కువైపోయింది. నాకు విచారం ఎక్కువ అవుతున్నప్పుడు నా ధ్యానం కొనసాగుతూ ఉండగా, నా వ్యక్తిగత ఆత్మీయ ధ్యానం, క్వైట్ టైం, వాక్య ధ్యాన సమయం కొనసాగుతూ ఉండగా అప్పుడు గుండెలో ఒక మంట పుట్టింది. దీని గురించి లూకాసు వార్తలో ఎలా రాస్తుంది? లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఎమ్మాయి మార్గానికి వెళ్తున్నటువంటి క్రీస్తు పునరుత్థానం తర్వాత లేదా క్రీస్తు మరణం తర్వాత శిష్యులు మరియు ఆయనను అనుసరించిన వారందరూ కూడా చెదరగొట్టబడిన తర్వాత ఒక 2 శిష్యులు ఎమ్మాయి మార్గం గుండా దుఃఖముఖాలు వేసుకొని వెళ్తున్నారు, దుఃఖముఖాలతో వెళ్తున్నారు, వారి ముఖాలు దుఃఖంతో ఉన్నాయి. అలాంటి సందర్భంలో వారితో కలిసి యేసు ప్రభు ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణ క్రమంలో ఆయన వారికి ధర్మశాస్త్రంలోను, కీర్తన గ్రంథంలోను మరియు ప్రవక్తల గ్రంథాల్లో వ్రాయబడిన తన్ను గురించి వ్రాయబడిన మెస్సియాను గురించిన ప్రవచనాలు వారికి వివరించబడ్డాయి. అదంతా అయిపోయిన తర్వాత వారు, అది పులియని రొట్టెల పండుగ ఇంకా అయిపోలేదు, 7 days కనుక ఆ పులియని రొట్టెల పండుగ సాయంకాలం భోజనం చేయడానికి వారు మాతో కూడా ఉండమని బలవంతం చేసినప్పుడు అక్కడ ఆగి ఆ రొట్టె విరిచే సమయానికి వారు గుర్తుపట్టారు, ప్రభువు సుమి అని గుర్తుపట్టారు. విషయం ఏంటంటే ఆ గుర్తుపట్టిన తర్వాత అక్కడ ఒక మాట రాస్తుంది, ఏంటంటే ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయం మండలేదా అనే మాట. వాక్యం ధ్యానిస్తున్నప్పుడు హృదయంలో ఒక మంట పుడుతుంది. ఆ మంట చల్లని స్థితిని, నిద్రాణమైన చనిపోయినటువంటి మన యొక్క జీవాన్ని తిరిగి లేపేది దేవుని వాక్య ధ్యానం. మౌనంగా ఉన్నాను, భక్తిహీనులు ఎదురుగా మౌనంగా ఉన్నాను, మంచి కానీ చెడు కానీ మాట్లాడట్లేదు, కానీ ధ్యానిస్తూ ఉన్నాను. నేను ధ్యానించుచూ ఉండగా మంట పుట్టిన దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు, వాక్య ప్రత్యక్షతలు వింటున్నప్పుడు, కనెక్ట్ అయిన వాళ్ళు ఎందుకు కనెక్ట్ అయి ఉంటారు అని అడిగితే దేవుని వాక్యం వింటున్నప్పుడు జరిగే ఆ హృదయంలో కలిగే మంట, ఈ మంట బాధించే మంట, ఇబ్బంది పెట్టే మంట కాదు. ఈ మంట, అందుకే వాక్యంలో ఒక మాట కొరింథీ పత్రిక 17వ అధ్యాయంలో 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో ఈ మాట చూస్తాం. ఏంటంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనది. ఒకసారి చదువుతాను చూడండి, ఒకసారి వచ్చినాన్ని. ఏడో అధ్యాయం 10వ వచనం, 2వ కొరింథీ పత్రిక, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేయు. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. అంటే దుఃఖమే కానీ దుఃఖం పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయను. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణను, ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదాన్ని మీలో పుట్టించను చూడుడి. ఈ దుఃఖము ప్రొడక్టివ్గా పనిచేస్తుంది. అది దుఃఖం గురించి మాట్లాడిన మాట. అయితే ఇక్కడ మాట్లాడే మాట మంట గురించి. అయితే ఇక్కడ దుఃఖం ఎలాగా ప్రొడక్టివ్గా పనిచేస్తుందో, ఇది దేవుని వాక్యం విన్నప్పుడు ఒక ప్రత్యక్షతను, లేకపోతే ఒక మన జీవితాలకు అవసరమైనటువంటి ఆ దేవుని సంగతులను విన్నప్పుడు మనలో కలిగే ఈ హృదయం మంట, ఒక వెచ్చని అనుభూతి, అది ఒక వామ్ ఫీలింగ్స్ అంట. సో ఆ యొక్క అనుభవం ఏదైతుందో అది మనల్ని కాల్చేసి చంపేది కానీ మనకు మేలు చేస్తాం. చూడండి ఒకసారి ఇక్కడ దేవుని చిత్త ప్రకారము పొందినటువంటి ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్త, ఎట్టి దోష నివారణ, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయము, ఎట్టి అభిలాష, ఎట్టి ఆసక్తి, ఎట్టి ప్రతిదాన్ని మీలో పుట్టించను. సో ఇవన్నీ కూడా ఆ యొక్క దుఃఖము అనేది ఎలాగా మేలు చేస్తుందో, ఈ ధ్యానిస్తూ ఉన్నప్పుడు కలిగే మంట, హృదయంలో కలిగే మంట ఏదైతుందో అది కూడా మనకి మేలు చేస్తాం.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే, ఈ ఆ మంట పుట్టెను నేను ధ్యానిస్తూ ఉన్నాను, మరియు ఆ ధ్యానం యొక్క రిజల్ట్ మంట పుట్టడం. ఆ తర్వాత చూడండి ఒకసారి, అప్పుడు ఈ మాట నోరారా పలికితిని. మౌనంగా ఉన్నటువంటి నోరు కాస్త తెరుచుకుంది, మాట్లాడుతుంది. అది కూడా హృదయపూర్వకంగా కాదు, నోరారా అనే మాట. అంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నోరారా మాట్లాడడం అంటే అర్థం ఏంటంటే నిండి ఉన్నది అంతా చెప్పడం అని అర్థం. హృదయమారా నోరారా ఆరాధిస్తాం, హృదయమారా నోరారా ఆరాధిస్తాం. అలాగా ఆరాధన చేసేటప్పుడు కానీ, గ్రాటిట్యూడ్ కృతజ్ఞత, దేవునికి కృతజ్ఞత చెల్లించేటప్పుడు కానీ నోరారా హృదయమారా అనే పదాలు వాడుతూ ఉంటాం. అయితే పాయింట్ ఏంటంటే, హృదయంలో నిండిన దాని అంతటి చొప్పున నోటి నిండా అని అర్థం. 126 కీర్తనలో నోటి నిండా నవ్వుండెను అని రాసుంటుంది. నోటి నిండా నవ్వు అంటే ఇంకెలాంటి అరమరికలు, ఎలాంటి దాపరికాలు, ఎలాంటి లేకుండా, అంటే హృదయం నిండా సంతోషం నిండిన వాడు నోటి నిండా నవ్వుతూ ఉంటాడు. అయితే ఇక్కడ నేను ధ్యానిస్తూ ఉండగా హృదయంలో ఒక వెచ్చని అనుభూతి, ఒక అనుభవం, ఒక దేవునికి దగ్గరయ్యే అనుభవాన్ని నేను చూశాను. అనుభవిస్తున్నప్పుడు ఈ మాట పలకకుండా ఎవరు ఏది ఆపలేకపోయింది. అందుకే అక్కడ తెలుగులో మనకి నోరారా అనే పదం ఐ స్పోక్ విత్ మై టంగ్ అని మాత్రమే ఉంది. దెన్ ఐ స్పోక్ విత్ మై టంగ్ అని మాత్రమే ఉంది. బట్ ఈ మాట కొంచెం ఒక డీపర్ ఎక్స్ప్రెషన్ని మనం చూస్తాం. నోరారా ఈ మాట పలికితిని. ఏంటా మాట? 4వ వచనం, యెహోవా నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము. నా దినముల అంతము. నోరారా దేవుణ్ణి అడుగుతున్నాను. ఎప్పుడు? భక్తిహీనులు, దుష్టులందరి మధ్యలో, మాట్లాడలేని స్థితిలో, షట్ యువర్ మౌత్ అని చెప్పబడే పరిస్థితుల మధ్యలో. సో దేవుణ్ణి అడుగుతున్నాడు నోరు తెరిచి. ఎవరితో మాట్లాడట్లేదు, ఏ భక్తిహీనులతో మాట్లాడితే, ఏ దుష్టుడితో మాట్లాడితే, ఏ సహోదరునితో కాదు, కానీ దేవుణ్ణి అడుగుతున్నాడు. నోరారా హృదయమారా. ఈ నోరారా హృదయమారా అనే మాటకి ఈ క్వశ్చన్ ఏదైతే దేవునితో మాట్లాడుతున్నాడో అది నెగిటివ్ విషయం కాదు అని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తాను, ఈ మాట గుర్తుపెట్టుకో. హృదయమారా నోరారా అనే మాటకి తర్వాత ఆ మాట్లాడిన మాట ఎలాంటిదో తెలియజేస్తాం. సో ఉదాహరణకి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, ఒక శాస్త్రీయ ఉపదేశకుడు, ఎవరో ఒకరు వచ్చి ఆయన్ని ప్రశ్నించడం మనం చూస్తాం. ఆ ప్రశ్న అనేది నోట్లో నుంచి వస్తుంది, కానీ ఎంత అల్పుడనో నాకు తెలుసుకోవాలనుకుంటున్నా, అంతం ఎట్లయింది చెప్పు అనే క్వశ్చన్కి దానికి అది అర్థం కావడం కోసం ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాం. ఏమంటున్నారంటే, ఆ శాస్త్రుడు కానీ లేకపోతే ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకులు కానీ ఆయన దగ్గరికి వచ్చి క్వశ్చన్ అడిగేటప్పుడు కొన్నిసార్లు ఇలా రాసి ఉంటుంది, ఏమంటుందంటే ఆయనని పరీక్షించడానికి అడిగారు అని. అంటే అది నోరారా అడగబడిన ప్రశ్న కాదు, తెలుసుకోవడం కోసం అడిగిన ప్రశ్న కాదు. అంటే అందులో ఒక రకమైనటువంటి గ్యాప్ ఉంది. ఈ నోరారా అనే మాట, లేకపోతే హృదయమారా నోరారా అనే పదాలు ఇక ఎలాంటి గ్యాప్స్ లేవు అని అర్థం, ఎలాంటి తేడా లేదు అని అర్థం. పైకి ఒకటి అడుగుతాం కానీ దాని ఉద్దేశం వేరే. తెలుసుకోవడానికి అడుగుతున్నావా, తెలుసుకుందామని అడుగుతున్నావా, లేదంటే పరీక్షిద్దామని అడుగుతున్నావా, లేకపోతే తెలిసిందేదో చెప్పాలని అడుగుతున్నావా? మామూలుగా నేను ఏదన్నా మాట్లాడేటప్పుడు ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్న అడిగేది ఎందుకంటే ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం క్వశ్చన్ అడుగుతారు తప్ప మీకు నాకు తెలియని దాన్ని తెలుసుకోవడానికి కాదు, మీకు ఎంత తెలుసో చూడడానికి. అంటే నోరారా అడగలేదా ప్రశ్న? అంటే ఒక క్వశ్చన్ అడగడం అనేది, నోరారా అనే పదము అదొక ఎక్స్ప్రెషన్, లేకపోతే తెలుగులో మనకు రాస్తున్నమాట చక్కగా నోరారా అనే పదం. కానీ విషయం ఏంటంటే ఇక హోల్ హార్టెడ్లీ, లేకపోతే పూర్తి ఎలాంటి అరమరికలు లేవు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవుని సన్నిధిలో అడిగే ప్రశ్న అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆ ప్రశ్నల్లో
ఇప్పుడు ఉదాహరణకి అదే క్వశ్చన్ని ఎక్స్ప్రెషన్ మార్చండి. సేమ్ టెక్స్ట్ సేమ్, వర్డ్ సేమ్, కానీ ఎక్స్ప్రెషన్ మార్చుకోవచ్చు. నా అంతం ఎప్పుడో నాకు చెప్పు, ఇంకెంతకాలం అన్నట్టుగా అడిగిన క్వశ్చన్ కాదు అది. సో నా అంతం ఎప్పుడో చెప్పు, నా దినముల ప్రమాణం ఎంతో చెప్పు నాకు అని దేవుణ్ణి ప్రశ్నించడం, ఎదురాడడం, లేకపోతే ఏదో సందేహంతోనో, లేకపోతే ఏదో ఒక సంశయంతోనో, లేకపోతే అసమ్మతితోనో, లేకపోతే ఏకీభవించని స్థితితోనో, అసమ్మతి, లేకపోతే వీటన్నిటితో అడిగిన ప్రశ్న కాదు. నోరారా నేను అడిగాను రాస్తుంది కదా, నోరారా పలికాను అని ఉంది కదా. అంటే ఇంత గొప్ప ధన్యకరమైనటువంటి జీవితం నాకు ఇచ్చావు కదా, ఇది ఇంకొంచెం ఉంటే బాగుండు అనే ఆలోచన లేదా ఇంకేమంటామంటే ఇంత గొప్ప శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చావు, బట్ అల్పమైనటువంటి జీవితకాలాన్ని, ఆయుష్కాలాన్ని ఇచ్చావు కదా, కొంచెం ఆయుష్కాలం ఎంతో చెప్పు నాకు అని అడుగుతున్నాడు. సో అంటే ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద క్వశ్చన్, ప్రశ్న ఏమైనా ఉండొచ్చు గాక, కానీ ప్రశ్న యొక్క దాని వెనకాల ఉన్న మోటివేషన్, లేకపోతే ఉద్దేశం అంటాం కదా, ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది మారుతూ ఉంటుంది. సేమ్ క్వశ్చన్ మారదు. నాకు ఎగ్జాంపుల్ చెప్పడం, లేకపోతే ఈ కొంచెం ఎక్స్ప్రెసివ్గా నేను చెప్పలేను, కానీ బట్ పాయింట్ ఏంటంటే ఎలా ఉన్నావు అని అడగడం ఒకటే క్వశ్చన్. అది టెక్స్ట్ సేమ్, ప్రొనౌన్సియేషన్ సేమ్, కానీ దాని వెనకాల ఎక్స్ప్రెషన్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ నోరారా పలికాను అనే మాటకి అర్థం ఏంటంటే దాంట్లో ఇంకా ఆ క్వశ్చన్ అడగడం వెనకాల తనకి ఎలాంటి దురుద్దేశం లేదు, సంశయాలు లేవు, ఎలాంటి ఇబ్బందులు లేవు. ఓన్లీ కేవలము ఒక సంతోషంతోనూ, నెమ్మదితోనూ, లేకపోతే ఒక సమాధానకరమైనటువంటి ప్రశ్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రశ్నలో ఇంకా కొన్ని మాటలు ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం 62వ కీర్తన 9వ వచనం. 62వ కీర్తన 9వ వచనం గమనించండి ఒకసారి. చాలాసార్లు ఈ క్వశ్చన్ వైరాగ్యంతో అడిగే ప్రశ్న కాదు, లేకపోతే డౌట్తో అడిగే క్వశ్చన్ కాదు, లేకపోతే అసహనంతో అడిగే ప్రశ్న కాదు. నోరారా పలుకబడుతున్న మాట. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, గనులైన వారు మాయాస్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోవుదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. సో ఇది మన వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి లిమిటెడ్ ఆయుష్కాలం గురించినటువంటి కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ముందుగా 90వ కీర్తన 12వ వచనం. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పు. తర్వాత చూడండి ఒకసారి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవు. సో ఇది భక్తిహీనుల గురించి మాట్లాడే మాట. కానీ చూడండి ఒకసారి, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం రైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి పేతురు పత్రికలో 1వ అధ్యాయం లాస్ట్లో చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం చివరిలో, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవం కలిగిన దేవుని వాక్యం వలన అక్షయ బీజం నుండి పుట్టినవారు కనుక నిష్కపటమైనది అయిన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒక్కనేనొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడు. మీరు క్షయబీజం నుంచి వచ్చిన వారు కాదు, అక్షయమైనటువంటి జీవం కలిగిన దేవుని యొక్క బీజం నుండి వచ్చిన వారు.
అక్షయ బీజం నుండి వచ్చినవారు కనుక సహోదర ప్రేమను కలిగి ఉండండి అని చెప్తాడు. తర్వాత 23వ వచనంకి వచ్చేసరికి ఒక సత్యాన్ని అక్కడ మనం చూస్తాం. 23వ వచనం, ఎలాగనగా సర్వ శరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును పువ్వు రాలును, అయితే ప్రభువు వాక్యం ఎల్లప్పుడూ నిలుచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. ఈ సువార్తే ప్రకటించబడింది. ఏంటదంటే దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క ఆయుష్కాలం చాలా అల్పమైంది. అయితే పాయింట్ ఏంటంటే ఈ యొక్క కీర్తనలో ఈ ఎక్స్ప్రెషన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ ఎక్స్ప్రెషన్ హృదయపూర్వకంగా అడుగుతున్న ప్రశ్న. అంటే హృదయపూర్వకంగా ఏమడుగుతున్నాడంటే, నా దినముల పరిమాణము నీవు యెహోవా నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపు, నా ఆయుష్కాలం ఎంత అల్పమైనదో తెలుసుకొనగోరుచున్నాను. ఇప్పటికిప్పుడు ఈ ఆయుష్కాలం గురించి ఎందుకు వచ్చింది ఆలోచన అంటే, చాలాసార్లు ఈ విషయాన్ని మనము ఏమంటామంటే ఎక్స్ప్రెషన్ మార్చి చూస్తాం. ఒక వైరాగ్యంతో వచ్చిన ప్రశ్నగా, నా జీవన కాలము, నా జీవిత కాలం ఎంత అల్పమో స్వల్పమో తెలియజేయమని అడుగుతున్నాడు. దానికి కారణం ఏంటి చూడండి ఒకసారి. నా దినముల పరిమాణం, నా ఆయుష్కాలము, నా ఆయువు ఎంత అల్పమైనదో అని తెలుసుకోవాలి. ఎందుకంటే నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుని పట్ల నా పట్ల దేవునికి ఉన్న గొప్ప చిత్తం, ఉద్దేశం ఇవన్నీ నాకు అర్థమవుతున్నప్పుడు, అవన్నీ నేను గ్రహిస్తున్నప్పుడు, ఇంత గొప్ప చిత్తము ప్రణాళిక కలిగి ఉన్న నేను ఇదిగో కొద్ది కాలమే అల్పమైనటువంటి ఆయుష్కాలంతోనే ఉండాలా, నా ఆయుష్కాలం ఎంతో నాకు తెలుపుము అని అడగడం. అది ఆ యొక్క వచనం యొక్క ఎక్స్ప్రెషన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వచనం యొక్క ఎక్స్ప్రెషన్. రైట్, చూడండి ఒకసారి. ఇక్కడ ఆ వచనం యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి ఒకవేళ తెలుగులో కనుక, ఇంకా మనం దాన్ని హీబ్రూలోనికి వెళ్ళి చూడలేదు మనం ఇంకా. సో తెలుసుకుందామని అడిగే ప్రశ్న, మేక్ మీ నో మై ఎండ్. మేక్ మీ నో మై ఎండ్. రెండోది, మేక్ మీ నో ద మెజర్ ఆఫ్ మై డేస్. నా దినములు ఎంత ప్రమాణంతో ఉన్నాయో తెలుసుకోవాలి. లెట్ మీ నో హౌ ట్రాన్సియంట్ ఫ్రెయిల్ అయ్యా. నేనెంత అల్పుడనో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇది నోరారా పలికే ప్రశ్న ధ్యానించక ముందు అడిగిన ప్రశ్న కాదు. ధ్యానిస్తూ ఉండగా ఒక వెచ్చని మంచి స్పిరిచువల్ అనుభూతిలో నుండి అడిగే ప్రశ్న. అంటే నేను ధ్యానిస్తున్నప్పుడు మంట పుట్టింది. ఆ మంట పుట్టినప్పుడు వచ్చే ఈ ప్రశ్న వైరాగ్యంతో వచ్చిన ప్రశ్న కాదు. ఒకవేళ టెక్స్ట్ని ఎప్పుడైనా సరే కాంటెక్స్ట్ నుంచి బయటికి తీస్తే, అనగా ఓన్లీ ఈ ఒక్క క్వశ్చన్ అడిగామనుకోండి, పక్కకు తీసుకొచ్చి ఆ కాంటెక్స్ట్ నుంచి బయటికి తీసుకొచ్చామనుకోండి, దానికి కంప్లీట్ అర్థం మారిపోతుంది. వైరాగ్యంతో అడిగినట్టుగాను, ఇంత అల్పమైన జీవితం నేను ముగించేస్తాను, అయిపోతుంది, ఇంకెందుకు అని అడిగే ప్రశ్న కాదు. తర్వాత సంతోషంతో అడిగే ప్రశ్న. తర్వాత ఇంకోటి మాట, మేక్ మీ నో అనే మాట. 3 విషయాలు ప్రశ్నలు అందులో రాస్తున్నాయి. నంబర్ 1 అంతము, నంబర్ 2 మెజర్ ఆఫ్ మై డేస్, నంబర్ 3 ఎంత అల్పుడనో తెలుసుకోవాలి. ఎంత అల్పమైనటువంటి జీవన విధానం నేను కలిగి ఉన్నానో, నా జీవిత కాలం ఎంత అల్పమైందో స్వల్పమైందో తెలుసుకోవాలి. ఒకసారి 3 అంశాలు ఇందులో ప్రశ్నించబడుతున్నాయి. 3 క్వశ్చన్స్ సంతోషంతో అడిగే ప్రశ్నలను మాట్లాడుకున్నాం. ఓకే, మొదటిది, మేక్ మీ నో మై ఎండ్. నా అంతం ఏంటో నాకు తెలియజేయి.
నా అంతం ఎప్పుడో నాకు తెలియాలి. 2 నా దినముల ప్రమాణం ఎంతో తెలుసుకోవాలి. 3 నేనెంత అల్పుడనో నాకు తెలియాలి. చూడండి ఒకసారి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ మేక్ మీ నో అనే మాట దగ్గర కాజ్ మీ టు నో, టీచ్ మీ, రివీల్ టు మీ, ప్రత్యక్షపరచు అని అడగడం, బోధించు, ఉపదేశించు అని అడగడం. హీబ్రూ భాషలో యాదా అనే పదం అందులో మధ్యలో ఇమిడి ఉన్నట్టు చూస్తాం. అంటే యాదా అనే పదం యొక్క సెంటర్లో ఉండి ఈ క్వశ్చన్ అడుగుతున్నట్టుగా. అంటే నేను నాలెడ్జ్ తెలుసుకోవాలని ఇష్టపడుతున్నాను, నేను గ్రహించి తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. మేక్ మీ నో అన్న దగ్గర అందులో మధ్యలో ఆ నాలెడ్జ్ ఏదైతుందో, నో అనే వర్డ్ ఏదైతుందో హీబ్రూలో యాదా అనే పదం. యాదా అంటే నాలెడ్జ్, తెలుసుకొనట. నాట్ జస్ట్ తెలుసుకొనట కాదు, కేవలం తెలుసుకొనట మాత్రమే కాదు, కానీ అక్కడ ఏమంటామంటే దాన్ని కేవలము తెలుసుకొనట మాత్రమే కాదు, కానీ ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను అనుభవపూర్వకంగా గ్రహించాను. దీని గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇక 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఒక అనుభవపూర్వకంగా యేసు ప్రభువును గ్రహించగలిగింది. తర్వాత చూడండి ఒకసారి, ఇక్కడ కాజ్ మీ టు నో, టీచ్ మీ, నెక్స్ట్ రివీల్ టు మీ. సో ఇవన్నీ కూడా నాకు ప్రత్యక్షపరచమని అడిగే ప్రశ్న. తర్వాత సెకండ్ ఏంటంటే అందులో మొదటి మై ఎండ్. ఇట్ డజంట్ మీన్ డేవిడ్ వాంట్స్ టు డై. నాకు తొందరగా చచ్చిపోవాలని ఉంది అనే ఉద్దేశంతో అడిగే ప్రశ్న అస్సలు కాదు. తర్వాత రెండోది, ఇట్ డజంట్ మీన్ టు నో ఎగ్జాక్ట్ డే ఆఫ్ డెత్. నాకు మరణ దినం ఎప్పుడో తెలిసిపోవాలి. బాగా గమనించండి ఒకసారి. మరణము తప్పించుట యెహోవా వశం. అంటే మరణం యొక్క కంట్రోల్, లేకపోతే ఒకరు ఎప్పుడు మరణానికి అప్పగించాలో దేవునికి తెలుసు. అది దేవునికి సంబంధించినటువంటి మ్యాటర్. అయితే ఇక్కడ మనం చూడాల్సిన, మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ద రియాలిటీ, పర్స్పెక్టివ్, విజ్డమ్, దాంట్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని, దాంట్లో ఉన్నటువంటి ఒక దృక్కోణం, దైవిక దృక్కోణాన్ని, డివైన్ పర్స్పెక్టివ్ అండ్ సత్యం, ట్రూత్ అంట తెలుసుకోవాలి. అంటే తెలియకుండానే ఉండడం నాకు ఇష్టం అనిపించలేదు. ధ్యానం చేస్తున్నప్పుడు కలిగిన మంటలో నుంచి హృదయమార పలుకబడిన మాట. సో ఈ యొక్క మై ఎండ్ అన్న దగ్గర క్వెత్స్ అనే పదం మనం చూస్తాం, క్వెత్సి. అండ్ ముగింపు లేదా ఒక లిమిట్, ఫైనల్ లిమిట్ అంట, టర్మినేషన్ అంట. సో ఎప్పుడు నేను టర్మినేట్ అయిపోతాను ఇక్కడి నుంచి, ఎప్పుడు నేను చనిపోతానో, లేకపోతే దాని ఉద్దేశం అది కాదు. కానీ ఇంత గొప్ప ధన్యకరమైన ఆత్మీయ జీవితం, ఇంత గొప్ప ధన్యకరమైన విషయంలో నేను తొలగిపోకున్నట్లుగా, నాకు త్వరగా వెళ్ళిపోవాలని ఇష్టం లేదు. అందుకే ఆ మాట అనగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి. దీని గురించి మనం రేపు మాట్లాడుకుందాం. మరణము, ఆత్మీయుని మరణం మరియు ఆత్మ సంబంధం కాని వాడి యొక్క మరణం, రెండింటి మధ్య చాలా తేడా. సో ప్రస్తుతానికి ఈ రోజుకి మనం ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకొని ఏకీభవిద్దాం. సో నా దినముల అంతం, నా దినముల ప్రమాణం, నా దినముల నేను ఎలా ముగించబడబోతున్నాను, అంతం, ఇవి నాకు తెలుసుకోవాలని ఉంది. అది ఎందుకు తెలుసుకోవాలని ఉంది? తెలుసుకొని ఏం జరుగుతుంది అంటే హృదయమారా నోరారా మాట్లాడబెట్టే ప్రశ్న, ఎలాంటి అరమరికలు లేకుండా అడిగిన ప్రశ్న అది. సో దీంట్లో నుంచి మనం ఎక్స్పీరియన్షియల్ విజ్డమ్ గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు కోసం ప్రార్థనలో గడుపుదాం. ఎక్స్పీరియన్షియల్ విజ్డమ్, అనుభవపూర్వకంగా ప్రభువును, దేవుని సన్నిధిని అనుభవించగలిగే స్థితి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాళ్ళ నుంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందాం. పరమ తండ్రి మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రనైనా విశేష గొప్ప నామన ఈ దినము ఉదయకాలం ఏకీపించిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాను. వారి స్థితిగతులు, పరిస్థితుల మధ్యలో
వారి పక్షంగా మీరు కలిగి ఉన్న ప్రణాళిక చిత్తమును బట్టి కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రం తెలుస్తున్నాం. మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తున్నాను ఆయన. క్రీస్తు గొప్ప నామన వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఏకీవించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి స్థిరపరచండి. వారి వారి ఛాలెంజెస్ అన్నిటిలో అత్యధికమైన విజయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిని ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తున్నాను. ఏకీవించిన ప్రతి వ్యక్తిని దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని, వారి వారి పరిస్థితుల్లో హృదయమార నోరార ఈ మాటలు పలకగలిగే స్థితి, అంత సంతోషం, అంత నెమ్మది, అంత సమాధానం ప్రతి ఒక్కరికి కలుగజేయమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తే ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రతి వారి ఎంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మామీ దీవెనండి. తండ్రి అయిన దేవుని ప్రేమ, అద్వితీయ కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క ఎడబాయిని సన్నిధి సహవాసము ఈ దినాన్న జూమ్ మీటింగ్ ఇన్వాల్వ్ అయినటువంటి బిడ్డల మీదకును, సేవకుల మీదకును, ఈ దినాన వాక్యం అందించినటువంటి దైవజనుల మీదకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. షాలోమ్ గారు, షాలోమ్ అందరికి. అందరికీ షాలోమ్ అండి. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్ పాస్టర్ గారు, అందరికీ షాలోమ్. షాలోమ్ అండి, అందరికీ షాలోమ్. షాలోమ్ అన్న షాలోమ్ అన్న, అందరికీ షాలోమ్. షాలోమ్ గారు, అందరికీ షాలోమ్. Recording